రే ఎందుకురా ఇలా నా కుండ పగలు కొట్టారు? ద్రోహి కూతురు కుండలు పగలు కొట్టుకుంటే ఇంకేం చేస్తాం? ఏం చేస్తావో చేసుకో. వెళ్ళి షహిన్షాకి ఫిర్యాదు చేస్తావా? రాజద్రోహి కూతురా. మా అబ్బుజన్ రాజద్రోహి కాదు. రాజద్రోహి కూతురు. రాజద్రోహి కూతురు. రాజద్రోహి కూతురు. నోరు మూసుకోండి. నేను ద్రోహి కూతుర్ని కాదు. మా నాన్న రాజద్రోహి కానే కాదు. సకీనా, అందులో తప్పేముంది? మీ అబ్బాజాన్ చేసింది ఏం బాలేదు. ద్రోహికి ఆశ్రయం ఇచ్చారు. మా అబ్బాజాన్ కూడా ఇదే మాట అంటున్నారు, మీ అబ్బాజాన్ ద్రోహి అని. నువ్వు కూడా మా నాన్నని ద్రోహి అని భావిస్తే నేను నీతో అసలు ఆడుకోను. ద్రోహి కూతురుతో ఆడుకోవడానికి నాకు మాత్రం ఇష్టం ఉంటుందనుకున్నావా? మీకు చాలా సంతోషంగా ఉంది కదూ? నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి అమ్మాయికి ఇలాగే జరగాలి. చాలా పొగరుగా ఉండేదానివి కదూ. మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు, మాకు శిక్ష వేయించావు. ఇప్పుడిక నీ వంతు, రాజద్రోహి కూతురా. మా అబ్బు రాజద్రోహి కాదు. వారు ఏ ద్రోహం చేయలేదు. వారేదో తెలియక ఆ ద్రోహికి ఆశ్రయం ఇచ్చారు. మేము కూడా తెలియకనే కాదిరి మీద బాణం వేశాం. అందులో మా తప్పు కూడా లేదు. కానీ మాకు కూడా శిక్ష పడిందిగా. ఇప్పుడు నువ్వు అనుభవించు, రాజద్రోహి కూతురా. ఇంతవరకు సలీం రాలేదా? సలాం బేగం సాహెబా. మీతో పాటు సలీం రాలేదా? లేదు, వారు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళారు. మహల్కి వెళ్ళాను హుజూర్. కాదిర్ని చూసి వస్తున్నాను. తను తొందరగా కోలుకోవాలని ఖుదాని వేడుకుంటున్నాను. దాంతో మీ కుమారుడు మీ నుంచి దూరం అయ్యాడని బాధ మీకుండదు. మీరు కాదిర్ గురించి ఏమాత్రం భయపడకండి. రాజు వైద్యులు తనకి వైద్యం చేస్తున్నారు. దేవుడి దయవల్ల అతి త్వరలోనే మీ మనవడు మీ కళ్ళ ముందుకొస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది రాజమాత. కానీ నా బాధంతా ఒకటే. కాదిర్ కోలుకునేంత వరకు సలీం రాకుమారుడు ఇలా కష్టాలు పడాలన్న బాధ. వారికి ఈ పేదదాని గుడిసెలో ఏమనిపిస్తుందో ఏమో. మీరెందుకలా అంటారు? మీరు మా కుమారుడు సలీంని ఎంతో బాగా చూసుకుంటున్నారని మాకు మీ మీద నమ్మకం ఉంది. నేను ఎంత ప్రయత్నించినా రాజమాత, మహల్లో ఉండే సౌకర్యాలు వారికి నేను కల్పించలేను కదా. మా బాబు సలీం గురించి మీరేం ఆందోళన పడకండి. వారి ఒంట్లో షహిన్షా రక్తం ప్రవహిస్తోంది. వారు ఎంతటి కష్టాన్నైనా భరించగలరు. మాకా నమ్మకం ఉంది. అందుకే తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తాడని. అది నిజమే. ఎంత కష్టం కలిగినా రాకుమారులు ఎన్నడూ అది కష్టమని చెప్పరు. వారి వల్ల అయినంత వరకు నాకు సాయం చేస్తారు. వారు పిట్ట కొంచెం కూతగనవన్నట్టు మీ కుమారుడిలో తప్పక సాటిలేని షహన్షా కాగల అన్ని లక్షణాలు ఉన్నాయి రాజమాత. దేవుడు దయ వల్ల కాదిరికి తొందరగా నయం కావాలి. కానీ నేను బాధపడేది తను రాలేదని కాదు. కానీ తను రాలేనందువల్ల మీరు మీ గారాల బిడ్డకి మీ ముద్దు మురిపాలు అందించడంలో దూరమవుతున్నారనే నా బాధ. దీన్ని తీసుకోండి. ఇది పవిత్ర రక్షా సూత్రం. ఒకటేమో మీ మనవడు కాతిర్ కోసం, ఇంకొకటేమో మా కుమారుడు సలీం కోసం.
మీ మనవడికి నేను కట్టేస్తాను, కానీ మా కుమారుడికి దీన్ని మీరే కట్టాలి. మీరే వచ్చి స్వయంగా కడితే వారు చాలా సంతోషిస్తారు. నేనక్కడికి వచ్చానంటే షహిన్షాకి ఆ విషయం నచ్చబోదు. అది వారి ఆదేశాల్ని ఉల్లంఘించినట్టే. భగవంతుడు ఇద్దరు పిల్లల్ని కాపాడాలి. ప్రణామాలు బేగం సాహిబా. ప్రణామాలు హుజూర్. ప్రణామాలు. ఇప్పుడు ఈ పిల్లవాడి ఆరోగ్యం ఎలా ఉంది? ముందు కంటే ఏమైనా మెరుగుపడిందా? బేగం సాహిబా, ఇతని ఆరోగ్యం ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కొంచెం కూడా మెరుగుపడలేదు. సోదమ్మా, ఈ పిల్లవాడి గురించే నేను మీతో చెప్పాను. మీ శక్తిని అడిగి ఈ పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే ఇతనితోటే మా సలీం భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది. మీరంతా కాస్త బయటికి వెళ్తారా? చిత్తం బేగం సాహిబా. ఈ బాలుడికి చాలా దీర్ఘాయు ఉంది, కానీ నీ కుమారుడు మాత్రం అలా ఆగిపోయారే, అదేంటో చెప్పండి సోదమ్మా. సలీం గురించి అదేదో త్వరగా చెప్పండి. నాకుంటే చాలా భారంగా ఉంది. మా బాబు మాకు దూరంగా ఉంటున్నాడు. తనకి ఎలాంటి ప్రాణాపాయం లేదు కదా? తను క్షేమంగానే ఉంటాడు కదా? ఆందోళన పడకు జోధా. నీ కుమారుడు మునుముందు షహన్షా అవుతాడు. అయితే ఈ రోజును మాత్రం ఎన్నటికీ మర్చిపోడు. మీరు మాకు వివరంగా ఎందుకు చెప్పడం లేదు? మీరు ఏం చూసారో అదేంటో నాకు చెప్పండి సోదమ్మా. సోదమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పేది పూర్తిగా చెప్పండి. విచిత్రమైన సంగతి కనిపించింది నాకు. దాని గురించి నేను నీకు చెప్పడం కుదరదు. ఈ కాగితాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకో. దీన్ని ఎప్పుడూ విప్పకూడదు. జోధా బేగం, నాకు మాట ఇవ్వు. నేను బతుకున్నంత కాలం నువ్వు దీన్ని విప్పను అని. ఎన్నో ఏళ్ల తరువాత నేను లేకుండా పోయినప్పుడు అప్పుడే దాన్ని విప్పాలి. అప్పుడు నీకు అర్థం అవుతుంది నా మౌనానికి కారణం ఏమిటి అన్నది. మీరిలా నన్ను మాటలతో తికమక పెడుతున్నారు ఎందుకు? నాకు భవిష్యత్తులో తెలిసిపోయే విషయం అదేంటో ఇప్పుడే తెలిస్తే ఏమవుతుంది? భవిష్యత్తును అంత ముందుగా తెలుసుకోవడం మంచిది కాదు జోధా బేగం. మాకు ఒకే ఒక సంగతి చెప్పండి. మా రాకుమారుడు సలీం క్షేమంగానే ఉంటాడు కదా? సందేహం లేదు, కానీ ఒకటి గుర్తుంచుకో, తన జీవితం 2 భాగాల్లా ఉంటుంది. మాకు అర్థం కాలేదు. అంటే తనకి 2 జన్మలుంటాయని అర్థం. సలీం మరణించక తప్పదు జోధా బేగం. నీ మరణానికి ముందే తను మరణించక తప్పదు. ఆపండి. ఏమన్నారు మీరు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా అబ్బాయి విషయంలో ఇంకొక మాట కూడా పెగలొద్దు. నేను నిన్ను ఎంతో గౌరవిస్తాను. నీ శక్తిని పూర్తిగా నమ్ముతాను, కానీ అంత మాత్రం చేత నువ్వు
మా పిల్లవాడి విషయంలో అపశకునాలు ఎలా మాట్లాడుతున్నావు? ఒక తల్లికి తన పిల్లవాడి గురించి ఆ మాట ఎలా చెప్తావు నువ్వు? విధిని ఎవరూ మార్చలేరు జోదా బేగం. ఈ సోదమ్మ శక్తి గాని ఆ తల్లి ప్రేమ గాని మార్చలేదు. పో ఇక్కడి నుంచి, పో! వెళ్ళిపో ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానుగా, పో ఇక్కడి నుంచి. అర్ధ సత్యం పూర్తి అబద్ధం కంటే ప్రమాదకరమైంది జోదా బేగం. అయితే పూర్తి నిజం విను. నాకు కనిపించిందేదో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ? అయితే నిజం వినే ధైర్యం కూడా నీకుండాలి. విను జోదా బేగం, ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఎలా ఉంటాయో అలాగే ఒక కథకి కూడా రెండు భాగాలుంటాయి. సలీం మరణిస్తాడు, తను మరణించక తప్పదు. కానీ మళ్ళీ అక్కడే జన్మిస్తాడు తను. నాకు అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు జోదా బేగం. చావు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక చావులో శరీరం మరణిస్తుంది, రెండో చావులో ఆలోచన మరణిస్తుంది. నీకు గుర్తులేదా? నువ్వు ఒకప్పుడు షెహన్షా జలాలుద్దీన్నే చంపేశావు. తనలోని ఆలోచనల్ని చంపేసి అతనిలో కొత్త ఆలోచనలు పుట్టించావు. అదే విధంగా ఒకరోజు సలీం హృదయం భగ్నమవుతుంది. ఆ రోజు అతని ప్రేమ, అతని ఆలోచన అన్నీ అతనితో పాటే చచ్చిపోతాయి. అప్పుడు సలీం మళ్ళీ కొత్త జన్మ ప్రారంభిస్తాడు జోదా బేగం. ఒక షెహన్షాలా పుడతాడు. ఈరోజు ప్రశ్న: జోదా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగ. అతని జీవితంలో ఇద్దరు ప్రేయసులున్నారు జోదా. కానీ ఇద్దరు ఒకేసారి వేరు వేరు పుట్టుకలతో వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే మీరు అనేది సలీం? ఆ, అతని మృత్యువు కళ్ళకు కనిపించదు జోదా బేగం. అలాగే ఒకనాటి జలాల్ చనిపోయి ఒక అక్బరుగా పుట్టుకొచ్చాడు. అలాగే సలీం చనిపోతాడు. కానీ ఒక బాద్షా జన్మిస్తాడు. అతన్నలా పుట్టించేది ఎవరంటే తను ఇంకా అతని జీవితంలోకి రానేలేదు. కానీ నువ్వు విధిని మార్చగలిగితే అందుకు ప్రయత్నించు జోదా. కానీ విధి చరిత్రలో రాబోయే కాలాన్ని మొదటి పుటలో రాసేసింది. ఇక సలీంతో తన ప్రేయసి అతని జీవితంలోకి ఇప్పటికే వచ్చేసింది. జై మహంకాళి. ఆ రోజు సోదమ్మ చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు. తను మన సలీం జీవితం అనార్కలితో ముడిపడుతుందనే ఉద్దేశంతో అలా చెప్పిందని తర్వాత తెలిసింది. చరిత్ర మలుపు తిరగబోతుంది. సలీం జీవితంలో చోటు చేసుకోనున్న ఆ స్త్రీ జీవితం ఆరంభమవుతుంది. ఆగండి, చీకటి పడిపోతుంది. చీకట్లో ప్రయాణం చేయడం సురక్షితం కాదు. ఈ రోజుకు మనం ఇక్కడే గుడారాలు వేసుకుందాం. పదండి పదండి పదండి. రాజ్ మత్ రా, మెల్లిగా. మెల్లిగా. ఇక్కడ జాగ్రత్తగా కూర్చో అజ్మత్, మెల్లిగా. పిల్లలు, మీరు వంటకి ఏర్పాట్లు చేయండి. నేను వెళ్ళి కట్టెపుల్లలు ఏర్పాటు చేస్తాను. అలాగే. అజ్మత్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బందిపోటు దొంగలు దాడి చేశారు. పిల్లలు పదండి, త్వరగా పదండి. మరి మన సామాన్ల గురించి ఆలోచించక ముందు ప్రాణాలు దక్కించుకోవడం ముఖ్యం. పదండి పిల్లలు, త్వరగా పదండి. నడవండి, పదండి.
రియాజ్ బేగ్ తన ప్రాణాలైతే కాపాడుకున్నాడు, కానీ పరువు కోల్పోయాడు. ఇప్పుడు అతను తన భార్యా బిడ్డలతో ఒంటరివాడైపోయాడు. అతని భార్య అజ్మత్ అతని 4వ బిడ్డని ఏ క్షణంలోనైనా ప్రసవించనున్నది. మెల్లిగా అజ్మత్, మెల్లిగా. ధైర్యంతో ఉండు అజ్మత్, ధైర్యంగా. నువ్వేం కంగారు పడకు. ఇలా కూర్చో అజ్మత్, మెల్లిగా కూర్చో. అజ్మత్, కాస్త ఊర్చుకో, ధైర్యంగా ఉండు. అల్లా దయ ఉంటే ఏదో ఒక సాయం తప్పక దొరుకుతుంది. ధైర్యంగా ఉండు అజ్మత్, ధైర్యంగా ఉండు. యా అల్లా. రియాజ్ బేగ్ని అల్లా కరుణించాడు. ఆ దిశగా మల్లిక్ మసూద్ బిడార్ రావడం జరిగింది. వాళ్ళు తనకి సాయం చేయడానికి వచ్చారు. అయ్యా, దయచేసి మాకు సాయం చేయండి. మా బేగం కనబోతుంది. దయచేసి కొంచెం సాయం చేయండి. మీరేం భయపడకండి, అభినందనలు. నేను వచ్చాగా. ధన్యవాదాలు. మల్లిక్ మసూద్ రియాజ్ అజ్మత్లకి దేవుడు పంపిన దూతలా సాయం చేశాడు. అలా వారి బిడారుతో వెళ్తుండగా అజ్మత్ బేగ్ ప్రసవం జరిగింది. అభినందనలు, అభినందనలు. ఆనాడు పుట్టిన ఆ బిడ్డ మునుముందు సలీం జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించబోతుంది. అభినందనలు, అమ్మాయి పుట్టింది. నా బంగారు తల్లి. ఈ పాపకు నేను పెట్టే పేరు మెహరునిసా. ఏం ఆలోచనలో పడ్డారండి? ఇప్పుడు మన దగ్గర ఇంకేం మిగల్లేదు. ఈ పాపను ఎలా పెంచగలుగుతాం? అల్లా ఏగా మనకు ప్రసాదించాడు. ఆయన ఈ పిల్ల పెంపకం గురించి కూడా చూసుకుంటాడు. మన దగ్గర ఇంకా 3 పిల్లలున్నారుగా, వాళ్ళని కూడా పెంచే బాధ్యత మన మీదే ఉంది. వాళ్ళ పెంపకం సంగతి ఎవరు చూసుకుంటారు? మీరేం చెప్పదలుచుకున్నారండి? అజ్మత్ బేగం, మనం ఈ పాపని ఉంచుకోకూడదు. వీల్లేదు. ఈ పిల్ల నాకు పుట్టిన సంతానం. అంత మాట అనకండి. ఆ 3 కూడా మనకు పుట్టిన వాళ్లే కదా. వాళ్ళని పెంచే బాధ్యత కూడా మన మీదే ఉంది. ప్రస్తుతానికి మసూద్ భాయ్ మనకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ నువ్వే చెప్పు, మనం ఎన్నాళ్ళని వారికి భారంగా ఉండగలం? ఇందాక నువ్వేగా అన్నావు అల్లా ప్రసాదించిన బిడ్డ అని. కాబట్టి అల్లాయే ఈ పాపకి దారి చూపిస్తాడు. ఒక్కసారి తన్వి తీర నా బిడ్డను నన్ను ఎత్తుకొనివ్వండి. నా బిడ్డ. నా బిడ్డ. అల్లా నా గుండె దిట్టవపరచు. నేను చేస్తున్నది నేరమని నాకు తెలుసు, కానీ నాకు ఇది తప్ప వేరొక దారి కనిపించడం లేదు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న రియాజ్ ఒక ఆయమ్మను కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు. ఇంకొక బిడ్డని ఎలా పోషించాలో అతనికి ఏం తోచలేదు. అందుకని గుండె రాయి చేసుకుని తన బిడ్డను వదులుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు. ఈరోజు ప్రశ్న: జోధా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగా. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.